హలో అందరికీ నమస్తే. నేను ఇప్పుడు వెస్ట్ ఆఫ్రికాలోని బుర్కినా ఫాసో అనే దేశంలో ఉన్నాను. ఈరోజు మన వీడియో వచ్చేసి ఆఫ్రికన్ ఫ్రెండ్స్తో ఫిష్ ఫ్రై చేసుకొని తిన్నాము వాళ్ళ స్టైల్లో. ఎలా ఉంటుందో మీకు క్లియర్గా వీడియో చూడండి, చాలా ఎంజాయ్ చేస్తారు. ఎందుకంటే చాలా ఫన్నీగా ఉంటుంది. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఎవరైనా మన ఛానల్ని ఇప్పుడే మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసి పెట్టుకోండి. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. మేమైతే ఇప్పుడు చేపలు కొనేదానికి వచ్చినాము. ఈ సిటీ మధ్యలో ఒక బ్యారేజ్ ఉంటుంది. ఆ బ్యారేజ్ పైన ఫ్రెష్గా అప్పుడే పట్టి అమ్ముతుంటారు. సో ఇక్కడైతే బాగుంటాయని ఇక్కడికి వచ్చినాము. ఎలా ఉంటాయి రేట్లు చూద్దాము. ఇది వచ్చి మూడు చేపలు 5,000 అనమాట. 5,000 అంటే 650 పడుతుంది మనకి. ఇవి వచ్చి 2,000 అనమాట. సో ఒక్కొక్కటి 1000 పడుతుంది. 5 చేపలు మొత్తం 7,000 పడుతుంది. 7,000 అంటే మనకి దాదాపు 1,000 రూపాయలు పడుతుంది అన్నమాట మన డబ్బుల్లో. సో క్లీన్ చేసి ఇస్తాడు. ఎక్కువ ఈగలన్నీ ఎక్కువ ఉన్నాయి. జస్ట్ పైన పొట్టు తీసి ఇస్తాడు అనమాట. చూడండి బ్యారేజీ ఎంత బాగుందో. సాయంత్రం కరెక్ట్గా 5:30 అవుతుంది టైము. సో పీస్ఫుల్గా ప్రశాంతంగా ఉంది. అక్కడ కనిపిస్తుంది కదా, అది హోటల్ సెల్మ్ అండి. చాలా పెద్ద హోటల్, 3 స్టార్ హోటల్, చాలా బాగుంటుంది. ఇక్కడే పక్కనే రోడ్డు ఉంది కాబట్టి వెహికల్స్ పోతూ ఉన్నాయి, వస్తూ ఉన్నాయి. అందుకే సౌండ్ ఎక్కువ వస్తుంది. మీరైతే కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. చేపలు తీసుకున్నాము. ఇప్పుడు మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి పోతున్నాము. ఇట్లా స్ట్రైట్గా ఒక 5 కిలోమీటర్లు పోవాలి. సో 5 కిలోమీటర్లు పోయేసి మీకు అక్కడికి పోయిన తర్వాత మీకు ఎలా ప్రిపేర్ చేస్తాము అవన్నీ అప్డేట్ చేస్తాను. మీరు చూస్తూనే ఉండండి. ఇక్కడ మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాము. ఇక్కడ మేము ఈరోజు వీళ్ళతో కలిసి ఫిష్ ఫ్రై చేసుకొని ఆఫ్రికా స్టైల్లో తింటామన్నమాట. అది మీకు చూపిస్తాము. చాలా బాగుంటుంది. మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి. సో మన వాళ్ళంతా ప్యాక్ ఆడుతున్నారు. సో మునామి కుమార్తె చెప్పాలి దమా మొహమ్మద్. ఆయన పేరు వచ్చి దమా మొహమ్మద్ అంట. సో మునామి సరిగా వేసి సో కుమార్తె చెప్పాలి ఈగుబారే. ఓకే, ఆయన పేరు వచ్చి ఈగుబారే అంట. అబు అబ్దుల్ అజీజ్. ఓకే, ఆయన పేరు వచ్చి అబ్దుల్ అజీజ్ అంట. ఇక్కడ మా ఫ్రెండ్ రజాక్, బిగ్ రజాక్ అనమాట. చూడండి, కొంచెం వెనక్కి రావాలి ఎందుకంటే కెమెరాకి సరిపోడు అనమాట. ఇప్పుడు చేప ఫ్రై చేయాలంటే కొంచెం మసాలా కావాలి కదా. మసాలా కావాలి, అందులోనూ బొగ్గు కావాలన్నమాట. బొగ్గు మీద కాలుస్తాము. సో అవి మార్కెట్కి వెళ్తాము తీసుకొని వచ్చేదానికి. అక్కడికి వెళ్ళి చూపిస్తాను మసాలా ఏమేమి వాడతారు, బొగ్గు ఎంత అవుతుంది. రోడ్ అయితే బాగలేదు, అందుకే షేక్ అవుతుంది. సరిగా సో ఇది కొంటున్నాం అనమాట. దీన్ని పెర్సెల్ అంటారు వీళ్ళు. సో ఇదేదో ఫిష్ ఫ్రై చేసేదానికి ఇది కూడా తీసుకుంటాను మా ఫ్రెండ్. చూద్దాం దాన్ని ఎట్లా యూజ్ చేస్తారో నాకైతే తెలియదు. చూద్దాము. మళ్ళీ వచ్చి దాంతో తర్వాత ఇక్కడ తెల్లగడ్డలు ఉన్నాయి కదా, తెల్లగడ్డలు 200కి తీసుకుంటున్నాము. పెర్సిల్ అనేది 300కి తీసుకున్నాము. మొత్తం వచ్చి 500కి తీసుకున్నాము అనమాట. సో ఇక్కడ చూడండి కూరగాయలన్నీ ఇవి ఉన్నాయి. టమోటాలు ఉన్నాయి, ఇక్కడ నిమ్మకాయలు ఉన్నాయి, అట్లే పచ్చిమిరపకాయలు ఉన్నాయి. చూడండి బుర్కినా, ఇక్కడ ఆఫ్రికాలో పచ్చిమిరపకాయలు, అవి వచ్చి వంకాయలు. సో వంకాయలు ఆపకుండేటివి అయితే వాడిపోయినాయి, ఇక్కడ ఉండేటివి కొంచెం ఫ్రెష్గా ఉన్నాయి. సో ఇక్కడ ఉండేటివన్నీ కీరకాయలు. ఇక్కడ కొంచెం బొగ్గు కావాలి కదా, బొగ్గు తీసుకోవడానికి ఇక్కడికి వచ్చాము. సో బొగ్గుని వీళ్ళు ఫ్రెంచ్లో షార్బా అంటారు. సో 300కి బొగ్గు తీసుకుంటాను అన్నమాట. 300 అంటే దాదాపు 40 రూపాయలు అవుతుంది. సో 40 రూపాయలకి బొగ్గు తీసుకుంటాను. ఎంత ఇస్తారో మీకు చూపిస్తాను. ఓకే, చూడండి ఇట్లాంటివి 3 ఇచ్చారు అనమాట. 300కి 3 ఇచ్చారు ఇట్లాంటివి. చూడండి
12 ini? Madam, saya ini kan di sini. Lihat di sini apa ada problem? Mama. Kuma ditapel. పేరు అడిగితే పడిపడి నవ్వుతున్నారు, పడిపడి నవ్వుకుంటా పరిగెత్తున్నారు. ఓకే చూసారు. ఇప్పుడు ఏమైందంటే బ్యారేజ్ దగ్గర 5 చేపలు కొన్నాము. సో ఏమైందంటే ఇక్కడికి వచ్చేసరికి ఎక్కువ మంది అయ్యారనమాట, 7 మంది అయ్యారు. సో 7 మందికి 5 చేపలు సరిపోవని ఇంకా రెండు చేపలు తీసుకొచ్చేదానికి వెళ్తున్నాము. ఇక్కడైతే ఫ్రెష్గా ఉండే చేపలు దొరకవు, మామూలుగా ఫ్రోజన్ ఫిష్ తీసుకొస్తాము. ఇంకా ఈసారి 2 చేపలు వచ్చి ఫ్రోజన్ ఫిష్ తీసుకొస్తాం. సో అందుకే వెళ్తున్నాం అనమాట. అక్కడికి వెళ్ళి చూపిస్తాం. ఇక్కడ తూకం వేస్తున్నాడు. ఇవి 1.5 చేప తూగుతున్నాయి 1 కేజీకి. దీన్ని వీళ్ళు కార్ప్ అని పిలుస్తారు. చాలా బాగుంటుంది, టేస్ట్ అయితే బాగుంటుంది. కత్తి చూడండి ఎంత బలంగా ఉందో. ఇది గడ్డగట్టుకుపోయినాయి కదా, ఐస్ అయిపోయినాయి కదా, వాటిని కోయాలంటే కొంచెం బాగా బలంగా ఉండాలన్నమాట. అందుకే ఈ కత్తి తీసుకొని కొడతారు. సో బొగ్గులు అంటిస్తున్నాము. సో కవర్ కాల్చి దాని మీద బొగ్గుల మీద వేస్తే అదే బాగా అంటుకునేస్తుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈయన పేరు వచ్చి అబ్దుల్లాయ్. ఈయన వచ్చి కరాటే మాస్టరు, అందులోనూ మళ్ళీ ఇంగ్లీష్ టీచింగ్ కూడా చేస్తారనమాట, ఇంగ్లీష్ టీచరు. సో ఇక్కడ చాలా ఫేమస్. సో అబ్దుల్లాయ్ ఈజ్ అ వెరీ ఫేమస్ గాయ్. చూడండి దాంట్లో ఇది ఉంది కదా, దీనికి వాళ్ళు అల్యూమినియం ఫాయిల్ పెడుతున్నారు. ఎందుకంటే మంట ఎక్కువ వచ్చినప్పుడు, వేడి ఎక్కువ వచ్చినప్పుడు ఎక్కువ మాడిపోకుండా చేప. సో అది పెడుతున్నారు అనమాట. సో బాగా బొగ్గులు మండుతున్నాయి చూడండి. సో దానిపైన ఇప్పుడు చేపలు పెట్టి బాగా ఫ్రై చేసామంటే సాలిడ్గా ఉంటుంది, బాగా ఉంటుంది. ఇక్కడ చూస్తున్నాను కదా, ఇదేమంటే పెర్సిల్ అని ఒక ఆకు తీసుకున్నాం కదా, అప్పుడు పెర్సిల్ తెల్లగడ్డ 2 వేసి రోట్లో బాగా దంచారనమాట. దాంట్లో ఆయిల్ వేసారనమాట. ఆయిల్ వేసి మిక్స్ చేశారు. ఈ మిక్స్ చేసిన దీన్ని ఆ చేప పైన బాగా పూసి అప్లై చేసి బొగ్గుల మీద కాలుస్తారనమాట. సో కాల్చిన తర్వాత టేస్ట్ ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను. చాలా చాలా బాగుంటుంది. చూడండి, చేప పైన అట్లా అదంతా బాగా అప్లై చేస్తున్నారు. అప్లై చేసిన తర్వాత దాని మీద పెట్టి కాలుస్తారనమాట. రాజా तो डिपोजे साल लबा साल 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 वसी ఓకే. దాంట్లో సాల్ట్ కూడా వేసారనమాట. సో సాల్ట్ వేసారు. అట్లా చూడండి, లోపల అట్లా పెడుతున్నారు అనమాట. So Razak, regard this. Combien time deposit lava? ఓకే. అంటే దాని మీద 30 నిమిషాలు ఫ్రై చేయాలంట. ఇక్కడ వీళ్ళకు TNT అని లోకల్ కనెక్షన్ ఉంటుంది. దీంట్లో దాదాపు 20 ఛానల్స్ వస్తాయి ఫ్రీగా. దీనికి సపరేట్గా అయితే కట్టనవసరం లేదు, ఎందుకంటే ఇది ఎలక్ట్రిసిటీ బిల్తో కలిపేసి ఛార్జ్ చేస్తారు. మనం వాడినా వాడకపోయినా ఇది మాత్రం ఫిక్స్డ్గా పే చేయాల్సిందే. సో అన్నీ అయిపోయినాయి. ఇప్పుడు లాస్ట్ రెండు చేపలు ఉన్నాయి. ఈ 2 చేపలు అయిపోయినాయంటే ఇంకా కూర్చుంటామన్నమాట. ఇప్పుడైతే చేపలు బాగా రెడీగా ఫ్రై చేసి ఇక్కడ తీసుకొచ్చారు మన అబ్దుల్. సో ఇప్పుడు మేము తినబోతున్నాము. తినిన తర్వాత టేస్ట్ ఎలా ఉంటుందో మీకు చెప్తాను. అందరూ చూడండి, అందరు కూర్చోండి చూడండి. ఇక్కడ మా ఫ్రెండ్ సిరిల్. సో అందరికీ నమస్కారం చెప్తున్నారు. ఇక్కడ చూడండి, ఇక్కడ మా ఫ్రెండ్ అబ్దుల్లాయ్. సో అందరం కలిసి ఇప్పుడు తినబోతున్నాం. ఓకే. సో
సో తింటాను. చూడండి వెరీ గుడ్ జాబ్, చాలా బాగా చేశాడు, చాలా టేస్టీగా ఉంది. మసాలా అయితే మంచి మసాలా వేసాడు, బాగా ఫ్రై అయింది చేప కూడా, చాలా బాగుంది. టేస్ట్ అయితే చాలా బాగుంది. Sorry, my hand has damaged it. చూడండి కొత్త ప్లేట్లు మిగిలినంత మొత్తం దెబ్బకు లేచిపోయింది. 7 చేపలు దాదాపు 6 కిలోలు మొత్తం ఒక దెబ్బలో లేపేశారు మన వాళ్ళంతా. చాలా హ్యాపీగా ఉంది ఈరోజు. హలో అబ్దుల్. సో వాట్ ఈస్ యువర్ ఫీడ్బ్యాక్ అబౌట్ టుడే? Yes, it was really well. You enjoyed a lot? I appreciate it. Yes, a lot. Okay. Yes, I enjoy a lot. And how about you, Abdullah? Yeah, it was really good. Okay. And Cyril? Yeah. So how are you feeling today? Yeah, I'm feeling very well. Okay. Please subscribe to this channel because through this channel you're going to learn so many things about Africa. Subscribe to the channel. So subscribe to this channel. It's really interesting. థ్యాంక్ యూ సో మచ్. వీడియో చూశారు కదా, వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసుకోండి. చాలా మంచి వీడియోస్ ఆఫ్రికా గురించి వస్తున్నాయి. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్ యూ, బాయ్.